హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో కొంచెం గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్లో 2 డేస్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల. నో వీ కెన్ రీస్టార్ట్. సో ఈ క్లాస్ ఈజ్ ప్రస్థానం బ్యాచ్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఎందుకు సార్? బికాస్ కేసెస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి గ్రూప్ 1 పాలిటీ ప్రిలిమ్స్లో రావచ్చు, వచ్చాయి కూడా లాస్ట్ టైం. గ్రూప్ 2 మెయిన్స్లో కూడా రావచ్చు. పాలిటీలో చా క్వశ్చన్ పేపర్ గమనిస్తే మీకు కనిపిస్తాయి. సొసైటీలో కూడా రావచ్చు. గ్రూప్ 2 ప్రిలిమ్ సొసైటీలో కూడా రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ వచ్చాయి జడ్జిమెంట్స్ మీద. ఆ రెండు కూడా సంబంధం పాలిటీతో ఉండేది. ఆ రెండు కేసుల సంబంధం పాలిటీతోనే ఉండేది. ఓకే, సో నేను కొన్ని హైలైట్ చేశాను. అల్టిమేట్లీ ఫండమెంటల్ రైట్స్ అనేది సిటిజన్స్ కోసం, అండ్ సిటిజన్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ. సో అల్టిమేట్లీ కేసెస్ అనేవి సొసైటీకి పార్టే కదా. మీకు అర్థమవుతుందా? ఎస్. సో సొసైటీ కోసం నేను వేరేగా ఒక క్లాస్ తీసుకుంటాను జడ్జిమెంట్స్ మీద. అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇటువంటి ఏమైనా కేసెస్ ఉంటే స్పెషల్గా చూద్దాం అది. ఓకేనా? ఓకే, సో లెటర్ స్టార్ట్ నౌ. ఇదే పీడిఎఫ్ తెలుగులో కూడా ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేసేస్తాను. ఈ క్లాస్ అప్లోడ్ అయిన వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ అయిపోతుంది. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? లెటర్ స్టార్ట్ నౌ. ఓకే, ఫస్ట్ కేస్ ఫండమెంటల్ రైట్స్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సార్, ఆర్టికల్ 21లో ఒక వర్డ్ ఉంటుంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రస్థానం బ్యాచ్ మీకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి డిఫరెన్స్ ఏంటి. ఎస్, ఐ థింక్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను మీకు డిఫరెన్స్ ఏంటో అనేసి. సో ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, నేను ఇదే ఫాలో అవుతాను అని సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి టోటల్గా రివర్స్ మనేకా గాంధీ కేసులో, నేను డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతాను అని ఇక్కడ చెప్పింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మీకు ఇది కూడా చెప్పాను, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది జపాన్ కాన్సెప్ట్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది సార్ యుఎస్ఏ కాన్సెప్ట్. ఓకే, అందరికీ తెలిసిందే కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ వచ్చింది. ఓకే, కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ వచ్చింది. ఓకే, క్లియర్. ఓల్గా టెల్లిస్ చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్తో పాటు రైట్ టు లైవ్లీహుడ్ కూడా ఉంది. రైట్ టు లైవ్లీహుడ్ కూడా ఉంది. ఓకే, క్లియర్. జీవించే హక్కులు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? ఓకే, సో ఓకే. ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీన్నే మండల్ కేసు కూడా అంటాము. అన్నిట్లో ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు అన్నిటికీ. మనం స్కిప్ చేసేయచ్చు కావాలంటే. ఓకే, ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఇందిరా సాని దేనికోసం? 27% ఓబీసీ రిజర్వేషన్ కోసం. క్రీమీ లేయర్ని బయటికి తీసేయాలి అనే కాన్సెప్ట్ వచ్చింది ఇందిరా సహానీలో. ఓకే సార్. ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో ఏంటి? ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది కదా, అది ఈ కేసుతోనే వచ్చింది. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకే, ఉన్ని కృష్ణన్. డిపిఎస్పి ఆర్టికల్ 41 ద్వారా ఆర్టికల్ 21లో విద్యా హక్కును పొందుపరించారు. ఓకే, విశాఖ గైడ్లైన్స్, ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. ఓకే, వర్క్ ప్లేస్లో కూడా ఉమెన్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ జరగకుండా చూసుకోవాలి. కేఎస్ పుట్టస్వామి అందరికీ తెలిసిందే, మళ్ళీ రిపీట్ చేయను, టైం వేస్ట్. షాయిరా బాను మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ రిపీట్ చేయను, టైం వేస్ట్. నవతేజ్ సింగ్ జోహార్, ఇది చాలా తక్కువ మందికి ఐడియా ఉంది. ఓకే,
రైట్ టు ప్రైవసీ అనేది ఫస్ట్ టైం నవతేజ్ సింగ్ జోహార్లో వచ్చింది. సారీ ఎల్జీబీటీక్యూ రైట్స్ అనేది ఫస్ట్ టైం నవతేజ్ సింగ్ జోహార్లో వచ్చింది. అర్థమవుతుందా? క్లియర్. సో ఎల్జీబీటీక్యూ కేసుని డీక్రిమినలైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈరోజు నేను సమ్యక్ గే అయితే వాడిని జైల్లో వేయొచ్చా? నో సార్. ఎందుకంటే డీక్రిమినలైజ్ అయిపోయింది, మీకు జైల్లో పడలేరు. అర్థమవుతుందా? సో ఎల్జీబీటీక్యూ హక్కుల మీద నవతేజ్ సింగ్ జోహార్ కేసు చాలా ఇంపార్టెంట్. కామన్ కేస్, దీన్నే అంటాము అరుణా షాన్బాగ్ కేస్. అరుణా షాన్బాగ్ కేస్. కోమాలో 10 సంవత్సరాల నుంచి ఉండే ఆవిడ్ని పీస్ఫుల్గా చంపొచ్చా? రైట్ టు డై అనేది ఫండమెంటల్ రైటా కాదా అని చెప్తుంది. రీసెంట్గా 2026లో ఇంకో జడ్జిమెంట్ వచ్చింది, హరీష్ రాణా కేస్. అది కూడా ఇంపార్టెంట్ ఉంది. యూథనేసియా తెలియాలి మీ అందరికీ. యూథనేసియా అంటే ఏంటి అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, అంటే దయామరణం. ఓకే, దయామరణం కాలక్రమాన్ని గుర్తించేందుకు. సో ఈ కేసు హరీష్ రాణా కేసు. నౌ డిపిఎస్పి సార్. డిపిఎస్పి చంపకం దొరై రాజన్ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయిన తర్వాత వచ్చిన మొదటి కేసు సుప్రీంకోర్టు ముందు ఇదే. ఓకే, వచ్చింది ఇదే. క్లియర్. ఎందుకు? చంపకం దొరై రాజన్ గారికి మెడికల్లో మంచి ర్యాంక్ వచ్చింది, కాలేజ్కి వెళ్ళారు. అక్కడేమో సీట్ ఇవ్వనని చెప్పారు. ఎందుకు ఇవ్వనని చెప్పారు? సీట్లు ఉన్నాయి కదా సారు. ఎందుకు ఇవ్వట్లేదు సీట్ ఉండగా కూడా? ఎందుకంటే ఉన్న సీట్లంతా రిజర్వేషన్ కోసం. ఆ టైంలో రిజర్వేషన్ కోసం కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఉండేది కాదు. గుర్తొస్తున్న ప్రస్థానం బ్యాచ్. ప్రస్థానం బ్యాచ్ మీకు చెప్పాను, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నెహ్రూ గారు కొన్ని నియమాలు తెచ్చారు. అది గుర్తుంచుకోండి, అది ఈ కేసులోనే. అర్థమవుతుందా ప్రస్థానం? ఎస్. కేశవానంద భారతి కేసు మీకు తెలిసిందే. నౌ చాలా తక్కువ మందికి కేసు తెలుసు, బట్ వెరీ 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 ఇంపార్టెంట్ కేసు. సార్ డిపిఎస్పి పెద్దదా, ఫండమెంటల్ రైట్ పెద్దదా? ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిని తెచ్చే దారి చూపించాలి. డాక్ట్రైన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. హార్మనీ అనే పేరు వస్తే మినర్వా మిల్స్ కేస్. ఓకే, క్లియర్. ఫండమెంటల్ రైట్ డిపిఎస్పి సమతుల్యతే మౌలిక నిర్మాణం, దాన్ని చూపిస్తాం. ఉన్నికృష్ణన్ అయిపోయింది. ఎంసీ మెహతా చాలా ఫేమస్ లాయర్. ఇతను ఎన్వైరన్మెంట్ కోసం చాలా పోరాడారు సుప్రీంకోర్టులో. ఓకే, చదివేయండి, అర్థమవుతుంది అందరికీ. ఎస్. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, ఇది మీకు ఎగ్జాక్ట్గా గుర్తుంటుంది ప్రస్థానం బ్యాచ్. లైన్గా చెప్పాను. ఆర్టికల్ 13 పవర్ఫులా, ఆర్టికల్ 368 పవర్ఫులా? శంకరీలో చెప్పారు ఆర్టికల్ 368 పవర్ఫుల్, ఖతం. సజ్జన్ సింగ్లో చెప్పారు ఆర్టికల్ 368 పవర్ఫుల్, ఖతం, టాటా బాయ్ బాయ్. ఐసీ గోలక్నాథ్లో చెప్పారు ఆర్టికల్ 13 పవర్ఫుల్. కానీ దీని తర్వాత వెంటనే ఇందిరాగాంధీ గారు అమెండ్మెంట్ తెచ్చేశారు, 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, కేశవానంద భారతి కేసులో చెప్పారు లేదు ఆర్టికల్ 368 పవర్ఫుల్లే, కానీ పార్లమెంట్కి బేసిక్ స్ట్రక్చర్ మార్చే హక్కు లేదు. ఈ 4 కేసులు మీకు ఎగ్జాక్ట్గా గుర్తుండాలి గురుగారు. హలో, ఆ క్లాస్ మళ్ళా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అది. ఓకే, మినరల్ మిల్స్ అయిపోయింది. వామన్ రావు అయ్యార్ కోయిలో. మీకు కావాలంటే స్కిప్ చేసేయచ్చు, అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, డన్. అయ్యార్ కోయిలో సింపులే. 9th షెడ్యూల్లో మీరు ఏ లా పెట్టినా దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఈ డేట్ తర్వాత 9th షెడ్యూల్లో మీరు ఎటువంటి లా పెట్టినా, ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇస్తున్నాను, కమెంట్ చేయండి ఆన్సర్. 9th షెడ్యూల్ ఏ అమెండ్మెంట్ ద్వారా తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఏ ప్రైమ్ మినిస్టర్ తెచ్చాడు? ఈ రెండు నా కమెంట్లో చెప్పండి. క్లియర్. ప్రస్థానం బ్యాచ్ మీరు కూడా చెప్పాలి. ఓకే, ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనరైన్.
ఇందిరాగాంధీ ఒక ఐఏఎస్ని, ఒక గవర్నమెంట్ కారుని సొంత సొంత యూజ్ కోసం వాడుకున్నారు. సో దానికోసం ఇందిరాగాంధీ ఎలక్షన్ టికెటే క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు ఆ టైంలో. ఇందిరాగాంధీ ఐరన్ లేడీ ఎలక్షన్ టికెట్ కూడా సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. అర్థమవుతుందా పవర్ అప్పట్లో? సో అది ప్రియాంబల్ మీ అందరికీ తెలిసిందే. బేరుబారిలో ప్రియాంబల్ నాట్ ఎ పార్ట్, కేశవనందలో ఈజ్ ఎ పార్ట్, ఎల్ఐసి కేసులో ఈజ్ ఎ పార్ట్. ఎస్ఆర్ బొంబాయిలో ఏం చెప్పింది? సెక్యులరిజం ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ప్రియాంబల్. ఓకే, సో సెక్యులరిజం ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ప్రియాంబల్. ఓకే ఓకే సెంటర్ స్టేట్ రిలేషన్, సెంటర్ స్టేట్ రిలేషన్ దీన్ని లాస్ట్లో చదవండి. ఓకే, ఎందుకంటే ఈ సెక్షన్ నుంచి క్వశ్చన్ కనిపించలేదు, ఇంకా క్వశ్చన్లు వస్తే సేఫ్గా ఉండాలి కాబట్టి నేను హైలైట్ చేస్తాను, చూసుకోండి. లేటెస్ట్గా కేసు అయింది ఇది, ఒకటిది ఒకటిది, ఈ రెండు గుర్తుంచుకోండి. అండ్ ఇదొకటి, ప్రెసిడెంట్ రూల్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోకుండా చాలా నీట్గా వాడాలండి, చాలా సిస్టమేటిక్గా వాడాలి. ఎస్ఆర్ బొమ్మాయి కేస్. ఓకే, అర్థమవుతుందా? ఎస్, ఆర్టికల్ 368ని దురుపయోగించకూడదు. ఓకే ఓకే సార్, ఓకే సార్. స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. పాపం స్టాలిన్ గారు ఎన్నిసార్లు బిల్లు పంపించినా గవర్నర్ దాని మీద ఎసెంట్ ఇవ్వడం లేదు. గవర్నర్ ఎసెంట్ దొరికిన తర్వాతే కదా బిల్ యాక్ట్లా మారుతుంది, బిల్ ఒక లాలా మారుతుంది. గవర్నర్ ఇవ్వట్లేదు, కానీ కారణం కూడా చెప్పట్లేదు. తప్పు కదా? సో స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. పాకెట్ వీటోని ఎప్పుడు పడితే ఎప్పుడు వాడలేడు, అబ్సల్యూట్ వీటోని గవర్నర్ ఎప్పుడు పడితే ఎప్పుడు వాడలేడు. అంతే, చూసేయండి. నా ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? క్లియర్? ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓలియం గ్యాస్ లీక్ కేస్, గ్యాస్ లీక్ కేసులో ఎంతోమంది చనిపోయిన తర్వాత వాళ్ళందరికీ తగ్గట్టు డబ్బు, తగ్గట్టు కంపెన్సేషన్ ఇప్పించిన తర్వాత ఎంసీ మెహతా గారు పడుకున్నారు. ఎంసీ మెహతా గారు ఒక ఇండియాస్ ఫైనెస్ట్ లాయర్లో ఒకరు, ఫైనెస్ట్ లాయర్. ఇతను ఎన్నో మంచి పనులు చేయించాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి. అర్థమవుతుందా? క్లియర్? సో వెల్లోర్ సిటిజన్ ఫోరం, వెల్లోర్ సిటిజన్ ఫోరం ఇక్కడ వచ్చింది పిపిపి, పొల్యూటర్ పే ప్రిన్సిపల్. ఎవరైతే పొల్యూట్ చేస్తున్నాడో వాడు పే చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఓకే, డన్. నౌ బిచ్రీ కేస్, వెరీ వెరీ ఫేమస్ కేస్. కెమికల్ ఇండస్ట్రీ పొల్యూట్ చేస్తే దానికి కంపెన్సేషన్ కూడా పొల్యూటర్స్ ఇవ్వాలి. సో అంటే ఈ కేసునే మళ్ళా పొల్యూటర్ పే ప్రిన్సిపల్ని ఫేమస్ చేశారు. ఈ రోజు కూడా మీరు గమనిస్తే మన సైన్స్ అండ్ టెక్లో మీరు చూస్తూ ఉంటారు. ఏంటి సార్ అది? సార్ మన ఏంటంటే దాన్ని ఒక చిన్న వర్డ్ ఉంది కదా, రీకలెక్షన్. రీకలెక్షన్, ప్లాస్టిక్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నాడో వాడు మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేసుకోవాలి, రీసైకిల్ చేసుకోవాలి, రీస్టోర్ చేసుకోవాలి. సో అలా. మళ్ళీ ఎంసీ మెహతా, ఎంసీ మెహతా, ఎంసీ మెహతా ఇతను ఇంకో కేసు కూడా ఉంది. తాజ్ మహల్ యాసిడ్ రెయిన్ వల్ల, యాసిడ్ వర్షం వల్ల పాపం ఎల్లో అయిపోతుంది. అంత మంచి తాజ్ మహల్ని ఎంసీ మెహతా గారు కాపాడారు సుప్రీంకోర్టు కేసు ద్వారా. సో టిఎన్ గోడవర్మన్, టిఎన్ గోడవర్మన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఫారెస్ట్ అంటే ఏంటి, అంటే ఏంటి అనే డెఫినేషన్ మన లా బుక్లో వచ్చింది ఎవరి వల్ల? సార్ టిఎన్ గోడవర్మన్ వల్ల, టిఎన్ గోడవర్మన్ వల్ల. ఓకే, క్లియర్? అంతే. నౌ ఎలక్షన్, ఎలక్షన్ ఇక్కడ కూడా అన్ని ఇంపార్టెంట్ కాదు, మూడు మాత్రం ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ నెహ్రూ వర్సెస్ రాజనారాయణ, ఇది ఆల్రెడీ మీకు చెప్పేశాను, అవునా కాదా?
Now this is very very important. This is very very important. Okay, and this is very very important. ఏంటి సార్ ఇది? నోటా అనే ఆప్షన్ నాకు ఎవరు ఇష్టం లేదు. బీజేపీ కూడా కాదు, కాంగ్రెస్ కూడా కాదు. కానీ అయినా నేను ఓటేయాలనుకుంటున్నాను. నేను ఓటు వేయాలనుకుంటున్నాను. సో అది వచ్చింది పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. నేను ఏది కూడా పనికిరాని ఇవ్వలేదు. అయితే ఇవెందుకు ఇచ్చారు సారు? సేఫ్టీ కోసం ఇచ్చాను. నేను 55 పేజీల జడ్జిమెంట్ నింపలేదు మీకోసం. ఓకే, నెక్స్ట్ వీడియో వస్తుంది. అది కమిటీల మీద వస్తుంది. సొసైటీ సెక్షన్లో కమిటీ మీద నుంచి కూడా 3 క్వశ్చన్లు వచ్చాయి లాస్ట్ ఇయర్, లాస్ట్ మెయిన్స్ పేపర్లో. ఓకే, సో అందుకే కమిటీస్ మీద జడ్జిమెంట్స్ మీద వేరేగా తయారు చేస్తున్నాను. అది పాలిటీకి వేరేగా ఉంటుంది, సొసైటీకి కూడా వేరేగా ఉంటుంది. కానీ పాలిటీ నుంచి కూడా సొసైటీలో క్వశ్చన్స్ వస్తాయి. నా మాట గుర్తుంచుకోండి, పాలిటీ కమిటీస్ లెక్చర్ నుంచి కూడా సొసైటీ మీద క్వశ్చన్స్ వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. ఓకేనా? క్లియర్? అంతే సార్. రామ్ బాబు సింగ్ ఠాకూర్ వర్సెస్ సునీల్ అరోరా. అచ్చా సారీ సారీ సారీ, అవి పైన అవ్వలేదు కదా. నా లిల్లీ థామస్లో ఏమైంది సార్? లిల్లీ థామస్లో ఒక ఎంపీ మీద, ఒక ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసు ఉంటే వాడి పరిస్థితి ఏంటి? వాడు మళ్ళీ ఎలక్షన్కి రావచ్చా? ఒక మినిస్టర్గా అవ్వచ్చా? క్లారిఫై చేసింది లిల్లీ థామస్ జడ్జ్మెంట్. ఓకే, క్లియర్? నెక్స్ట్ 2025లో 2026లో కొత్తవి ఏవైనా అయ్యాయా? సుప్రీంకోర్టు పరంగా ఇంపార్టెంట్ ఏమైనా అయిందా? ఓకే, చూడండి. ఇది అయిపోయింది, నేను చెప్పేశాను. ఇది కూడా అయిపోయింది. రైట్ టు ఇంటర్నెట్ ఫండమెంటల్ రైటా? మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ రైట్ టు ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్? నో సార్. కానీ రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్. ఆర్ లెట్ మీ సే రైట్ అగేన్స్ట్ ఆర్బిట్రరీ షట్ డౌన్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ ఫండమెంటల్ రైట్. అంటే అవసరం లేని చోట, అవసరం లేని పనుల్లో మీరు చెప్పకుండా ఇంటర్నెట్ని బ్లాక్ చేసేస్తే అది తప్పు. ఓకే, ఇంటర్నెట్ ఫ్లోని ఆపకూడదు మామూలు టైంలోని. సో రైట్ టు యాక్సెస్ ఇంటర్నెట్. ఓకే, 2025లో ఈ కేసు వచ్చింది. గాయత్రి బాలస్వామి వర్సెస్ నోవాసాఫ్ట్ టెక్నాలజీ. ఓకే, గాయత్రి బాలస్వామి వర్సెస్ నోవాసాఫ్ట్ టెక్నాలజీ. అంతే. దీనివల్ల ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ని క్లారిఫై చేశారు. ఓకే, నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేటెస్ట్గా కేసు అయింది. 2024 జడ్జ్మెంట్ వచ్చింది. సో క్వశ్చన్ రావచ్చు. నేను మంచి గాలి పీల్చాలి, నాకు మంచి గాలి రావాలి. రైట్ టు ఎన్వైరన్మెంట్ కూడా ఒక ఫండమెంటల్ రైటే. క్లియర్? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేసు కూడా దీన్ని అంటాం. ఓకే, హరీష్ రాణా కేస్ మీకు పైన కూడా చూపించాను. అరుణ షాన్బాగ్ కేసు లాంటిదే ఈ కేసు కూడా. ఓకే, డన్. దయామరణం, యూథనేసియా. రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్ అని కూడా ఆర్టికల్ 21 లోపల ఒక ఫండమెంటల్ రైట్గా పెట్టారు 2026లో. అందుకే దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్, రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్. ఓకే, ఫుట్పాత్ మీద నడిచే హక్కు కూడా ఇక్కడ ఉంది. సో ఓకే, క్లియర్? సో రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్. ఓకే, ఇది ఆర్టికల్ 21లో ఉంది. ఎస్ రాజాసీకరణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏముంది తెలుసా? రోడ్ సేఫ్టీ డైరెక్షన్స్. పబ్లిక్ సర్వీస్ వెహికల్స్లో పానిక్ బటన్స్, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్. సో దానికోసం ఒక స్పీడ్ లిమిట్ ఉండాలి. సో పబ్లిక్ వెహికల్స్లో ఇవన్నీ ఉండాలి. అంతే. క్లియర్? సో చాలా క్రిస్ప్గా, చాలా చిన్న డాక్యుమెంట్ తయారు చేశాను. ఈ కేసెస్ ఏపీపీఎస్సీ యాస్పిరెంట్కి రావాలి.
తెలంగాణ యాస్పిరెంట్కి రావాలి, యూపీఎస్సీ యాస్పిరెంట్కి అయితే చాలా కంపల్సరీగా రావాలి. చాలా బేసిక్ ఇవి. ఇంకా ఎక్స్ట్రా కేసెస్ మీకు లెక్చర్స్లో చెప్తున్నాను, లెక్చర్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అంతే. ఓకే, నెక్స్ట్ క్లాస్ కమిటీ మీద ఉంటుంది. కమిటీ మీద ఒక లెక్చర్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్థానం మ్యాచ్, టాటా, బై బాయ్, విడ్ యూ టుమారో.